మనకు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండే రోజులనే పితృపక్షాలు అంటారండి. మనం ఏ విధంగా దేవతా ఆరాధన అనేది చేస్తామో అదేవిధంగా మరణించినటువంటి మన పెద్దలకు కూడా భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండే 15 రోజుల్లో వారికి పితృకార్యాలు అనేవి తప్పకుండా చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినా కూడా పితృకార్యాలు అనేవి చేయకపోతే మట్టుకు మనకు దేవతా ఆరాధన చేసిన ఫలితం అనేది లభించదు. ఇది మాత్రం సత్యం. పితృమండలంలో వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని మరణం పొందిన మన తండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. వారు మనం చేసే పితృపూజను స్వీకరించి మనల్ని, మన సంతానాన్ని, వంశాన్ని కాపాడతారు. వారు మరణించిన పుణ్యతిథుల్లో మనం వారికి పితృకార్యం అనేది చెయ్యాలి. లేదా మనకు ఆ సమయంలో కుదరలేదు, ఒకవేళ కుదిరినా కూడా అప్పుడు చేసినా కూడా మనం ఈ పితృపక్షాలలో తప్పకుండా వారు మరణించిన తిథి ఏ రోజున వస్తే ఆ రోజున పితృకార్యం అనేది తప్పకుండా చేయాలి. మాకు మా పెద్దలు మరణించిన తిథి తెలియదు అని అనుకునే వాళ్ళైతే చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు ఈ పితృకార్యం అనేది చేయవలసి ఉంటుంది. మనం ఈ పితృదేవతలకు, పితృకార్యాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్, హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఇప్పుడు మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారు మరణించిన మన తాత ముత్తాతలకు పితృకార్యాలు చేయకుండా ఉంటే ఆ దోషము, ఆ పితృశాపం అనేది మనకు వర్తిస్తుందా అని అడుగుతున్నారు. అవునండి, ఆ పితృశాపాన్ని మనం తప్పకుండా మోయాల్సి వస్తుంది. తర్వాత అది మన సంతానానికి కూడా ఆ శాపం అనేది తగులుతుందండి. ఎందుకంటే మనం వారి యొక్క రక్తం కాబట్టి, వారి వంశం కాబట్టి, వారు చేసే మంచి కానీ, వారు చేసే పుణ్యాలు కానీ, పాపాలలో కూడా మనకు భాగం అనేది దక్కుతుంది. మా పెద్దలు చనిపోయిన తిథి అనేది మాకు తెలియదండి, ఏం చేయాలి, ఎప్పుడు ఈ కార్యం చేయాలి అని అడుగుతున్నారు. మహాలయ అమావాస్య రోజు చేయండి. తిథి తెలిసినట్టయితే ఆ తిథి రోజున చేస్తే సరిపోతుంది. తెలియని వారైతే ఈ మహాలయ అమావాస్య రోజు ఉంటుంది కదా, అంటే పితృపక్షాల్లో చివరి రోజు, ఆ రోజు చేయండి. మా తల్లిదండ్రులకు చేస్తే సరిపోతుందా, తాత ముత్తాతలకు కూడా పితృకార్యం అనేది చేయాలా అని అడుగుతున్నారు. తల్లిదండ్రులకు చేసేప్పుడే మన తాత, నానమ్మ, ముత్తాత, ముత్తవ్వ వీళ్ళందరి పేర్లు కూడా వస్తాయి అండి. అందువల్ల తల్లిదండ్రులకు చేస్తే సరిపోతుంది. మా అన్నగారికి ఇవేమీ నమ్మకం లేదండి, మరి చిన్న కొడుకునైనా నేను చేయవచ్చా అని అడుగుతున్నారు. మీ అన్నగారు చేసేటప్పుడైతే ఆయనతో పాటు మీరు కూడా చేయవచ్చండి. ఆయన చేయకుండా ఉంటే అది అతని దౌర్భాగ్యం అంతే. మీరు మాత్రం చెయ్యండి, మీ కుటుంబం అనేది తప్పకుండా రక్షింపబడుతుంది. ఇక నాకు అన్నదమ్ములు లేరండి, అందరం మేము ఆడపిల్లలమే, ఇప్పుడు మా తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఎవరైనా బ్రాహ్మణుని పిలిపించి ఆయనతో చేపించండి. ఆ బ్రాహ్మణునికి భోజనం పెట్టండి, లేదా స్వయంపాకమైనా ఇవ్వండి. మరికొందరు అడుగుతున్నారు, మా తల్లిదండ్రులకు ఇలాంటివి అస్సలు నమ్మకం లేదండి, వాళ్ళు మా తాతలకు ఈ ప్రక్రియ అనేది చేయడం లేదు, ఎలాగండి, మరి మేము చేయవచ్చా, మేము ఎంతో కష్టాల్లో ఉన్నాము అని అడుగుతున్నారు. మనకు సాంప్రదాయ మార్గాల్ని చూపించాల్సిన పెద్దలే పాటించకుండా ఉండడం నిజంగా బాధాకరం అండి. కానీ మీరు చెయ్యాలి అనే ఆలోచన మీకు వచ్చింది చూసారా, ఇది నిజంగా గర్వకారణం. మీ తండ్రి గారు ఉన్నంత వరకు కూడా అది చేసే అర్హత అనేది మాత్రం ఆయనకే ఉంటుందండి. ఆయన బ్రతికుండగా మీరు చెయ్యకూడదు. మరి ఇప్పుడు ఎలా అని అనుకుంటే, ఆయన చెయ్యకపోతే మీరు ఎవరైనా బ్రాహ్మణునికి చెప్పి ఆ కార్యానికి కావలసిన ధనాన్ని ఇచ్చి ఆయన్ని చెయ్యమని చెప్పండి. ఇక మరొకరు, మేము కాశీలో, గయాలో శ్రాద్ధం పెట్టి వచ్చామండి, ఇక మేము ప్రతి సంవత్సరం పెట్టాల్సిన అవసరం లేదు కదా అని అడుగుతున్నారు. గయలో శ్రాద్ధం పెడితే ఆ జీవికి విమోచనం లభిస్తుంది అనేది, ఇక శ్రాద్ధకర్మ చేయాల్సిన పని లేదనేది నిజమేనండి. కానీ అది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడుతూ ధర్మాన్నే పాటిస్తూ నిష్ఠాగరిష్ట పరులైన వారు ఉంటారు కదా,
అలాంటి వారు ఈ శ్రాద్ధ కర్మ చేస్తే మాత్రమే ఆ జీవికి విమోచనం అనేది లభిస్తుంది. మనకి మరి అంత సీనుందా ఆలోచించుకోండి, లేదు కదా. అందుకే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే పితృకర్మ పూజ అనేది తప్పకుండా చేయాలి. అది మన యొక్క ధర్మం. మా సాంప్రదాయంలో మాంసాహారం కూడా పెట్టి ధూపం వేసి మరి మేము పితృకార్యం అనేది చేస్తామండి, మరి అలా చెయ్యవచ్చా అని అడుగుతున్నారు. ఒక్కొక్కరి సాంప్రదాయంలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఎలా ఉన్నప్పటికీ కూడా అది ఎటువంటి తప్పు అనేది లేదు. కానీ తప్పకుండా మనం ఈ పితృకర్మ అనేది, శ్రాద్ధం అనేది చాలా శ్రద్ధగా భక్తితో చేయాలి. అది మాత్రమే ముఖ్యం. స్వయం పాకంలో ఏమేం పెట్టి ఇవ్వాలండి, ఆ స్వయం పాకాన్ని ఎవరికి ఇవ్వచ్చు అని అడుగుతున్నారండి. స్వయం పాకం అనేది మనం బ్రాహ్మణులకైనా ఇవ్వచ్చు, లేదా సాధువులకైనా ఇవ్వచ్చు, లేదా తిండికి కూడా లేకుండా బాధపడే పేదవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వారికి ఇస్తే అద్భుతమండి. చాలా చాలా మంచిది. ఎవరికి ఇచ్చినా కూడా మనం ఒక నలుగురికి సరిపోయే అంత, భోజనానికి సరిపోయే అంత క్వాంటిటీ సామాగ్రిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఫలితం అనేది మనకి లభిస్తుందండి. అంటే 1 కేజీ బియ్యము, 1/2 కేజీ కందిపప్పు, పెసరపప్పు, అట్లనే 1 1/2 కిలో బెల్లము, నూనె, ఇక చింతపండు, రాళ్ల ఉప్పు, నెయ్యి, కారం కానీ ఎండుమిరపకాయలు కానీ, పసుపు, ఆవాలు, కూరగాయలు, ఆకుకూర అయితే తప్పనిసరిగా ఉండాలండి. అలాగే తాంబూలం అంటే తమలపాకులు, ఒక్కలు, అరటిపండ్లు, అందులో డబ్బులు ఒక 101 రూపాయి మీ ఇష్టం. పాలు, పెరుగు కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా కొబ్బరికాయ, గుమ్మడికాయ, తులసి దళం అనేది తప్పకుండా ఆ స్వయం పాకంలో వేసి ఇచ్చినట్లయితే ఫలితం అనేది చాలా అధికంగా మనకు లభిస్తుంది. ఇక స్వయం పాకంలో పెట్టకూడనివి ఏమిటంటే ఉల్లిపాయ కానీ, వెల్లుల్లి కానీ, సున్నం కానీ మీరు పొరపాటున కూడా స్వయం పాకంలో ఇవ్వకూడదు. విన్నారు కదండి. మరి ఇంకా ఈ పితృకార్యాలకు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే నన్ను తప్పకుండా కామెంట్ బాక్స్లో అడగవచ్చు. తప్పకుండా మీ డౌట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.